గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనము. మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే మీలో ప్రతివాడు అంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరూ తన సహోదరుని అంటే మన యొక్క బ్లడ్ రిలేషన్స్లో ఉన్న వారందరినీ, సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా మన హృదయపూర్వకంగా క్షమింపాలంట. క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును అంటున్నాడు. మనమైతే మన యొక్క సహోదరుల పట్ల కావచ్చు, మన యొక్క రిలేషన్స్లో ఎవరినైనా కావచ్చు, మనము క్షమింపని ఎడల మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ఆ ప్రకారమే చేస్తాడంట. అంటే మనల్ని కూడా దేవుడు క్షమించాడు. కాబట్టి మనము ఈరోజు ఈ వాక్యం నేర్చుకుంటున్నాం కాబట్టి మన యొక్క సహోదరులను కూడా మనము క్షమించాలి. మనము పైకి మాత్రమే ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకుంటూ లోపల క్రూరము కుళ్ళు కుతంత్రం ఉంటే మాత్రం ప్రభు కూడా ఆ ప్రకారమే ఉంటానంటున్నాడు. అందుకే మీరు ఏది విత్తుతారో మీరు అదే కోస్తారో అని కూడా వాక్యం సెలవిస్తుంది. మనం ఏదైతే మన నోట నుండి ఏదైతే పలుకుతామో, మనం ఎవరినైతే ఏ రకంగా ప్రిఫరెన్స్ ఇస్తామో ఆ ప్రకారం మనకు రిటర్న్ వస్తుందండి. కాబట్టి మనం ఈ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారము మన జీవితాన్ని మార్చుకున్నట్లయితే ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు, గొప్ప మేలు చేస్తాడండి. కాబట్టి ఈరోజు మనము ఎవరినైనా క్షమింపలేకుంటున్నామా, ఎవరినైనా క్షమించాలంటే మనకు ధైర్యం చాలట్లేదా అని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరము ఎవరిలోనైనా ఇలాంటి స్వభావం, మనస్తత్వం ఉంటే ఈరోజైనా ప్రతి ఒక్కరిని, మీ సహోదరులందరినీ క్షమించినట్లయితే మన ప్రభు కూడా మనల్ని క్షమిస్తాడండి. ఎందుకంటే మన ప్రభు క్షమించే దేవుడు, కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు. కాబట్టి మన తండ్రి ఎలా ఉన్నాడో ఆ ప్రకారం మనం ఉండాలి. మన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మన తండ్రి అన్నప్పుడు మన తండ్రి యొక్క గుణలక్షణాలు మనము కూడా కలిగి ఉండాలి. మన ప్రభు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మన ప్రభు అందరినీ క్షమించే దేవుడు. కాబట్టి మనం అతని కుమారులము, కుమార్తెలమై ఉన్నాము. కాబట్టి ఆయన ప్రకారం మనం జీవించినట్లయితే మన జీవితంలో దేవుడు గొప్ప మేలు చేస్తాడండి. మన తండ్రి కూడా మన పాపములను, మన తప్పిదములను, మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్లన్నింటినీ క్షమిస్తానంటున్నాడు. కాబట్టి మనం ఈ రోజు నుండి మన సహోదరుల పట్ల క్షమాపణ లేనట్లయితే ఈరోజు క్షమాపణ అడుగుదాం, ఈరోజు క్షమిద్దాం. మన దేవుడు కూడా మన పట్ల క్షమిస్తాడు, మన యొక్క తప్పిదములను కూడా క్షమిస్తాడు. అందుకే ఈ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం ప్రతిదినం మనం నేర్చుకుందామండి. మన యొక్క జీవితం ఎలా ఉందో చూసుకుంటూ ఆ ప్రకారం మన జీవితాన్ని మార్చుకున్నట్లయితే మన జీవితంలో ప్రభు మనకు తోడుగా ఉంటాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని బ్లెస్ చేస్తాడు. మనం వాక్యం విన్న ప్రకారం జీవించినట్లయితే ఇంకా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన యొక్క జీవితం